చదువుకుందాం. పేజీ నెంబరు 753, యోవేలు గ్రంథం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొక్కడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునొందక యుందురు. ఆమేన్. పరిశుద్ధ వాక్యము ప్రభువునికి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహా గొప్ప కృప కనికరము కలిగినటువంటి మా యేసురాజా, మీ బంగారు పరిశుద్ధ పాదములకై కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. దేవా, నీవెంతైనా నిజమైన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు యేసయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు దేవా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చినటువంటి సింహాసనాసీనుడా, మీ బంగారు పరిశుద్ధ పాదములకై కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. ఏగనైనా 40 దినములు శ్రమకాల ధ్యానములలో ఉపవాస దినములలో ప్రభా మేము ఉంటూ ఉండగా పరిశుద్ధాత్ముడా, ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కొనియాడటానికి, మిమ్మల్ని పూజించడానికి ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి మాకందరికీ అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా వందనాలు స్తోత్రములు నాయన. అయా, మీ సన్నిధానంలో మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకుంటున్నందుకు వందనాలు. మా ప్రార్థన విజ్ఞాపనలు మీరు వింటున్నందుకు వందనాలు. మాకు సహాయము చేస్తున్నందుకు వందనాలు. మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు. మమ్మల్ని దీవిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. మాకు అభివృద్ధి కలగజేస్తున్నందుకు వందనాలు. మాకు మేలు చేస్తున్నందుకు వందనాలు. మాకు కృపలు చూపుతున్నందుకు వందనాలు. మాకు సహాయము చేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా వందనాలు స్తోత్రములు స్తోత్రములు దేవా. ఈ సమయంలో మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని మీ లేఖలను మేము ధ్యానించబోతూ ఉండగా అయా, నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వందనాలు స్తోత్రం. నాలో నీవుండి నా నోటిని మాటలుంచి ప్రభా మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి మా ద్వారా మీరే మహిమ పొందమని నమ్మి స్తుతించి నజరేయుడైన యేసయ్య బలమైన నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సమయం వచ్చినటువంటి దేవునికి వందనాలు. మరి అదేవిధంగా సంకాపరి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి,
లాఫీ భూషణ్ గారులకు మా వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మా వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారు. మంచి సంతోషం. హల్లెలూయా. ఒక సంతోషంతో కూడినటువంటి హల్లెలూయా ఒకటి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మనం ఎక్కడున్నామండి? యోవేలు గ్రంథంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడున్నామండి? యోవేలు గ్రంథంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వచనం వెనకాల వచనంను మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము అదే 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని లేఖనము మనకి ఏం సెలవిస్తుందండి? ఒకవేళ ఏమంటుంది? ఒకవేళ, బై ఛాన్స్. హల్లెలూయా. ఏంటండి? ఒకవేళ, బై ఛాన్స్ నీకు అది దొరుకుతుండొచ్చు. నువ్వు ఏం చేయాలా? ప్రయత్నం చేయాలా. హల్లెలూయా. మన పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే బై ఛాన్స్ ఉంటుంది కదా. 2 ఛాన్సులు ఇస్తారు. ఒకటి రాస్తారు, 2 రాస్తారు. ఒకళ్ళు మిస్టేక్ అయిందనుకో, రెండో దానికి వాళ్ళు మార్కులు ఇస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని లేఖనం ఏమంటుంది? బై ఛాన్స్, ఒకవేళ మీకు ఒక అవకాశం ఉంది. ఇంతవరకు మీరు ఏం చేశారు? దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. అయినా సరే దేవాది దేవుడు మీకు ఏం చేస్తున్నాడు? మనకందరికీ ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? బై ఛాన్స్, ఒకవేళ మీరు దేవుని మనసును కరిగించే విధముగా, దేవునికి ఇష్టమైన రీతిగా, దేవాది దేవుడు పశ్చాత్తాపపడే విధముగా ఒకవేళ మీరు మీ మనసును తిప్పుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ దేవాది దేవుని హెచ్చిస్తూ ఆ దేవుని మాట విని ఆయన వైపు తిరిగితే, హల్లెలూయా, మీ మీదికి రప్పింపజేస్తాన్న కీడు, మీ మీదికి తీసుకొని వస్తాన్న కరువును, ఖడ్గమును, హింసను ఆయన తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించడాన్ని ఎవడు చెప్పగలడు అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేరు. దేవుడు తప్పిస్తాడా తప్పియడా అనేది ఎవరు దానికి ఆన్సర్ చెప్పలేరు. ఆయన ఇష్టం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నీ ప్రార్థన, నీ వైఖరి, నీ గుణలక్షణాలు, నీ తగ్గింపు జీవితం ఆయనకు నచ్చిందనుకో, నీ ఎడల ఆయన ఏమవుతాడు? పశ్చాత్తాపపడతాడు. హల్లెలూయా. నీకు చేయవలసినటువంటి కీడు, నీకు రావాల్సినటువంటి అవమానము, నీకు రావాల్సినటువంటి నింద, నీకు రావాల్సినటువంటి కరువు, నీకు రావాల్సినటువంటి ఖడ్గమును ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఏ విధంగా జీవిస్తే, ఏ విధంగా మన ఉపవాస ప్రార్థన ఉంటే ఆయన ఏమవుతాడంట? మన నిమిత్తము పశ్చాత్తాపపడతాడంట. హల్లెలూయా. కాబట్టి దేవాది దేవుడు నీకు ఏమిస్తున్నాడు? ఈ దినం, ఈ సమయంలో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఒక చిన్న వాక్యము చూద్దామండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భము ఏంటంటే, కానాను దేశమును మరి మన యెహోషువను, కాలేబులు, ఇంకా కొంతమంది జనులు
వేగు చూడడానికి వెళ్ళినటువంటి సందర్భం. ఆ యొక్క దేశం ఎట్లా ఉన్నది, ఆ దేశ ప్రజలు ఎట్లా ఉన్నారు, అక్కడి జనాలు ఎలాగున్నారు అని వేగు చూడడానికి వెళ్ళినటువంటి సందర్భము. ఆ సందర్భంలో మరి దేవాది దేవుడు వీరితో మాట్లాడుతూ వీరికి తెలియజేస్తున్నటువంటి సందర్భం ఏమిటంటే 28వ వచనం ఏమిటవుతుంది, ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వేగు చూడడానికి వెళ్ళినటువంటి ప్రజలలో కొంతమంది జనాలు ఇజ్రాయేల్ వేగు చూడడానికి వెళ్ళిన జనాలలో కొంతమంది జనాలు ఇజ్రాయేల్ ప్రజలను భయపెట్టారు. అయ్య బాబోయ్, వాళ్ళు మహా గొప్ప జనులు, అనాకీలు, చాలా బలవంతమైన వారు, చాలా బలమైన వారు, చాలా గొప్పవారు, చాలా పెద్దవారు, వారిని మనము గెలవలేము, వారి ముందట మనం ఎట్లాంటి వాళ్ళము, మిడతల్లాంటి వాళ్ళము, చిన్న చిన్న పురుగుల్లాగా ఉన్నాము, వాళ్ళని మనం గెలవలేము అని చెప్పేసి ఆ వేగు చూడడానికి వెళ్ళినటువంటి జనులు ఈ ఇశ్రాయేల్ ప్రజలలో ఏం చేశారంటే పిరికితనాన్ని తీసుకొచ్చారు, భయమును తీసుకొచ్చారు, వణుకుని తీసుకొచ్చారు. హల్లెలూయా. అయితే ఈ యొక్క కాలేబు మరి యెహోషువలు ఏం చేశారంటే, హల్లెలూయా, ఎక్కడ మనము 10వ వచనం చదవండి, 12వ అధ్యాయము, అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1 నుంచి చదవండి. యెహోవా సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరులు గోత్రములలో ఒక్కొక్క దాన్ని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. ఓకే, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసుకున్నామండి మనము, వాళ్ళలో ఎవరైతే ముఖ్యులో వాళ్ళందరినీ వేగు చూడడానికి వెళ్ళి మీరు చూసి రండి, ఆ పట్టణాన్ని మనము ఏ విధంగా జయిస్తాము, ఏ విధంగా, ఏ రూట్లో, ఏ దారిలో, ఏ మార్గంలో వెళ్తే మనము వాళ్ళని జయిస్తాము, పాలుతెనలు ప్రవహించే దేశంలోకి మనం ప్రవేశిస్తాము, వాళ్ళపైన మనము జయం పొందుతాము, మీరు చూసిరండి అన్నప్పుడు మరి యెహోషువ కాలేబులు వాళ్ళతో ఇంక కొంతమంది వెళ్ళినప్పుడు కొంతమంది జనాలను భయపెట్టినట్లుగా మరి యెహోషువ కాలేబులు అయితే బట్టలు చింపుకొని రోషం తెచ్చుకొని వాళ్ళు ఏపాటి వాళ్ళు, మన దేవుడైన యెహోవా గొప్ప దేవుడు, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మనకు దేవునికి సర్వము సాధ్యము, వాళ్ళపైన మనకి ఏం కలుగుతుంది, జయం కలుగుతుంది, వాళ్ళని మనం జయిస్తాం, పాలుతెనలు ప్రవహించే దేశంలో మనం ప్రవేశిస్తాము, దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడని జనాలను పురుకొల్పినట్లుగా, జనాలను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కాలేబు మరి ఏ విధంగా దేవాది దేవుణ్ణి ఆరాధించాడంటే, కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. నిండు మనసుతో దేవాది దేవుణ్ణి ఆరాధించాడు, నిండు మనసుతో దేవాది దేవుణ్ణి చూశాడు కాబట్టి ఇతను ఈ జనులకు ధైర్యం కలిగే విధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అదే ఇంకో వచనం చూసుకుందాం, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒకసారి చూసుకుందాం. యెహోషువ గ్రంథము కాబట్టి 14వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై యుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భము మరి యెహోషాపాతు వీళ్ళు అందరూ యుద్ధంలో జయం పొందిన తర్వాత యెహోషువ కాలేబులు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆస్తులు అంటే వాళ్ళ యొక్క
భాగాలు డివైడ్ చేసుకుంటున్న సందర్భంగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈ సందర్భంలో కాలేబ్ అంటాడు యెహోషువతో, దేవాది దేవుడు నీ గురించి నా గురించి ఏమని సెలవిచ్చాడు? మనిద్దరము నిండు మనసుతో దేవాది దేవుడిని ఆరాధించాము కాబట్టి, అనాకీలు నివసించినటువంటి ప్రాంతము గొప్ప ప్రాంతము కాబట్టి, ధనముతో మరి సంతోషంతో మరి బాగా ఆస్తిపాస్తులు కలిగినటువంటి ఆ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని నాకివ్వు. దేవాది దేవుడిని మనం నిండు మనసుతో ఆరాధించాము కాబట్టి ఆ ప్రాంతం పైన మనకు జయం వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాకీయులు అంటే చాలా బలమైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, చాలా ధనము ఆస్తి అంతస్తులు కలిగినటువంటి ఆ ప్రజలను గెలవాలంటే దేవుని కృప తప్పనిసరిగా ఉండాలి, దేవుని తోడు తప్పనిసరిగా మనకు ఉండాలి. హల్లెలూయా. దేవుని తోడు దేవుని కృప మరి ప్రియమైన దేవుని బిడ్డలారా కాలేపుకున్నట్లుగా మనం ఇక్కడ సందర్భంలో చూస్తాం. ఎందుకు దేవుని కృప దేవుని తోడు దేవుని సహాయము కాలేపుకున్నదంటే, కాలేబు ఏం చేశాడు? దేవాది దేవుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి అయినటువంటి ఆ దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన నిండు మనసుతో ఆరాధించాడంట. హల్లెలూయా. ఎలాగ ఆరాధించాడు? నిండు మనసుతో ఆరాధించాడు. నిండు మనసుతో ఆ దేవాది దేవుణ్ణి చూసినట్లుగా మనం చూస్తాం. అదే 14వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువ. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. కాలేబు ఎలాగ దేవుణ్ణి ఆరాధించాడండి? ఎలాగ దేవుని అనుసరించాడండి? నిండు మనసుతో. హల్లెలూయా. హల్లెలూయా. నిండు మనసుతో దేవాది దేవుని అనుసరించాడు, దేవాది దేవుణ్ణి ఆరాధించాడు. కుడికి కానీ ఎడమకు కానీ అతడు తొలగలేదు. దేవుడు ఏది చెబితే అది చేశాడు. ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు, ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళాడు. హల్లెలూయా. మనకు ఒక సామెత ఉంటుంది కదా, నిండు కుండ తొలగదు, నిండు ఉన్న ఇస్తరాకు ఎగిరెగిరి పడదు. మన పాస్టర్ గారు జార్జి హెర్బర్ట్ గారు చెప్తారు, ఏం లేని ఆక ఏమవుతుందంట, ఎగిరెగిరి పడుతుందంట. అన్నీ నాకే ఉన్నాయి, నా అంతోడు లేడు, నన్ను మించినోడు లేడు అని అది ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట. హల్లెలూయా. చూస్తే అందులో ఏముంది? ఏమీ లేదు, అది ఉత్తదే ఖాళీ ఆకు. హల్లెలూయా. నిండుగున్న ఇస్తారాకు, అన్నీ ఉన్న ఇస్తారాకు ఏముంటుందంట? అణిగి మణిగి ఉంటుందంట. హల్లెలూయా. నిండుకుండా తొలగదు. ఖాళీ ఉన్న కుండ నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే ఏమవుతుంటుంది? ఇటు అటు తొలుగుతూ ఉంటాయి, నీళ్ళని కింద పోతూ ఉంటాయి. హల్లెలూయా. బిందెలలో నీళ్ళు తీసుకొచ్చినటువంటి సందర్భాలు కొంతమందికి కొన్ని అనుభవాలు ఉంటాయి. మేము కూడా ఊర్లో ఉన్నప్పుడు కరెంట్ లేనప్పుడు, లేకుంటే బోరు ఖరాబ్ అయినప్పుడు, నీళ్ళు రానప్పుడు ఏం చేస్తాము? వేరే ఎక్కడైతే నీళ్ళు వస్తాయో అక్కడికి వెళ్ళి కుండతోనో బిందెతోనో నెత్తి మీదనో భుజం మీదనో సంఖ మీదనో పెట్టుకొని నీళ్ళు తీసుకొస్తుంటే అప్పుడు ఒలికిపోయావా అనే సందర్భం మనకు తెలుస్తుంది. హల్లెలూయా. కాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక కాలేబు ఏం చేశాడు? దేవాదేవుని నిండు మనసుతో ఆరాధించాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నిండు మనసుతో దేవుని అనుసరించి దేవుణ్ణి ఆరాధించాడో బలమైనటువంటి వారి చేతిలో నుండి, బలమైనటువంటి రాజ్యంలో నుండి ఈయనకు జయం అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సందర్భాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ఉపవాసంలో ఉంటున్న 45 రోజులు ఉపవాసం నుండి మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే నిండు మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవాది దేవుని మీరు అనుసరిస్తారో, దేవాది దేవుని స్తుతిస్తారో, దేవాది దేవుని మీరు మహిమపరుస్తారో, దేవాది దేవుని మీరు గణపరుస్తారో, అప్పుడు దేవుడు ఏమవుతాడండి? మీ నిండు మనసు ఆరాధనను చూసి, మీ నిండు మనసు వైఖరిని చూసి దేవుడు ఏమవుతాడు? పశ్చాత్తాప పడతాడు. హల్లెలూయా. ఏమవుతాడు? పశ్చాత్తాప పడతాడు. మీకు చేయాలనుకున్న కీడును ఆయన చేయక మానుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇవన్నీ మనం ఉదాహరణలు చూసుకున్నట్లయితే, ఈ విధంగా దేవాది దేవుని మనము స్తుతిస్తే, ఈ విధంగా దేవాది దేవుని మనము ఆరాధన చేస్తే దేవుడు మన ఏళ్ళ ఏమవుతాడు? పశ్చాత్తాప పడతాడు. ఇంకొక వచనం చూసుకుందామండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము. జీవముగల దేవుని దూషించుటకై ఏమంటున్నాడు? 19వ అధ్యాయం 4వ వచనం. జీవముగల దేవుణ్ణి దూషించుటకై అషూరు రాజైన
తన యజమాని చేత తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గ్రహించారనుకుంటున్నాను. ఎలా ప్రార్థన చేయాలంట? హెచ్చుగా ప్రార్థన చేయాలంట. ఈ మాట మనకు చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. ఎలా ప్రార్థన చేయాలంటండి? హెచ్చుగా ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. హెచ్చుగా అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏంటంటే హిజ్కియా రాజు, అషూరు రాజు వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధోపయుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఈ అషూరు రాజు హిజ్కియా రాజుతో ఏం చెప్పాడు? అయా, అన్ని రాజ్యాలు నేను అయా అని కాదు కానీ వాళ్ళు ఎట్లా సవాలు విసిరినట్లుగా చెప్తారు కదా. హిజ్కియా రాజు, నేను అన్ని దేశాలను పరిపాలించాను, అన్ని దేశాలలో నేను జయము పొందాను, అన్ని దేశాలను గడగడ వణికి నాకు నమస్కరించి నేను వాళ్ళకు చెల్లించినటువంటి పన్ను ఏదైతే ఉంటుందో, రుసుము ఏదైతే అన్ని వాళ్ళ దేశాలన్నీ కూడా నాకు చెల్లించారు, నీవు కూడా నాకు రుసుము చెల్లించు, బంగారం వెండి డబ్బులు చెల్లించమన్నప్పుడు హిజ్కియా రాజు వారికి వాళ్ళు అడిగినంత చెల్లించినట్లుగా సందర్భంలో మనం చూస్తాం. అయినా సరే చెల్లించిన తర్వాత ఇంకా ఆ దేశంలో ఏమన్నా ధనం ఇంకెక్కువ ఉన్నదేమో, దాచపడి ఉన్నదేమో అని ఈ చెడ్డవాడైనటువంటి అషూరు రాజు ఏం చేశాడు? వేరే దిశలో నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ జనులను భయపెడుతున్నారు. ఇగో, మీ హిజ్కియా రాజు చెప్పినట్లు ఆయన మాటను మీరు వినకండి, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు, మా దగ్గర నుంచి వెళ్ళి మా సైన్యం నుంచి వెళ్ళి ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేడు, మేము అనేక దేశాలను జయించున్నాం, అనేకమైనటువంటి దేవతలు మాకు వంగి నమస్కారం చేసి ఉన్నారు, మిమ్మల్ని ఎవరు రక్షించరు, మిమ్మల్ని ఎవ్వరు కాపాడని చెప్పినప్పుడు హిజ్కియా రాజు తన జనాలకు ఒక్కటే మాట చెప్పాడు. వాడు ఏది అడిగినా ఏం చెప్పినా వారికి నోరు తెలిసి సమాధానం చెప్పొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ ప్రజలు ఏమీ సమాధానం చెప్పలేనప్పుడు దేవాది దేవుడు ఈ హిజ్కియా రాజు పరిపాలనలో వారిని కాపాడి వారికి జయమిచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ హిజ్కియా రాజు ఏమని సవాల్ విసురుతున్నాడు? భయపెడుతున్నాడు, వీళ్ళని జడిపిస్తున్నాడు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, మీ రాజు మిమ్మల్ని కాపాడలేడు, మేము స్వాధీనపరచుకుంటాం, మీరు మాకు బానిసలుగా ఉంటారు, మీరు ఓడిపోతారని చెప్పేసి భయపడినప్పుడు, అయితే మీ దేవుడు ఏం చేయలేనన్నప్పుడు ఇక్కడ 4వ వచనం మరొకసారి చదువుదాము. జీవము గల దేవుణ్ణి దూషించుటకు అషూరు రాజైన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలని మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి. హల్లెలూయా. ఆలకిస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడండి. మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు తప్పనిసరిగా. ఈ యొక్క సవాలు విసిరినటువంటి మాటలు దేవుడు ఆలకించి ఆ యొక్క అషూరు రాజును మరి మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనకి ఎవరైనా విరోధులు అంటే మనుషులే కాదు, అనేకమైనవి ఉంటాయి, అనేకమైన మనకు శత్రువులు విరోధంగా ఉంటాయి. మనశ్శాంతి లేకుండా, అప్పుల బాధతోని, ఆర్థిక పరిస్థితుల్ని, అనారోగ్యంతో ఏ విధంగా ఉన్నప్పటికీ ఒకవేళ నువ్వు బై ఛాన్స్ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన యోగ్యుడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అషూరు రాజు పలికినటువంటి సవాలన్నీ దేవాది దేవుడు విని వారిని ఓడించి అతన్ని మరణానికి అప్పగించినట్లుగా మనం కింద వచనాల్లో చూస్తాం. హల్లెలూయా. దేవాది దేవుని బిడ్డలపైన, దేవాది దేవుని కుమారులపైన, కుమార్తెలపైన ఎవరైనా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు కుట్రలు, చెడు పన్నాగములు చేస్తే అవి తారుమారైపోతాయి. ఎవరైతే మనకు చెడు కలగజేయాలని చూస్తారో, ఎవరైతే మనకు అపాయము కలగజేయాలని చూస్తారో అవి వారికే సంభవించే విధంగా దేవాది దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు దేవాది దేవుడు పశ్చాత్తాపపడే విధంగా మనము జీవించినప్పుడు, మన జీవిత శైలి, మన వైఖరి, మన గుణ లక్షణాలు ఎప్పుడైతే మనం ఉంటాయో, మనం నిండు మనసుతో ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి ఆరాధిస్తామో దేవుడు మనము చేస్తున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలను బట్టి ఆయన ఏమవుతాడు? పశ్చాత్తాపపడి ఆయన మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి విధమైన ఉపవాసములు మనము చేసేవారిగా మనము జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మనం ప్రార్థన చేయాలండి అమ్మా? హెచ్చుగా ప్రార్థన చేయాలి. నిండు మనసుతో దేవాది దేవుణ్ణి అనుసరించాలి, నిండు మనసుతో దేవాది దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు మనం పాటించాలి. ఆయన మాటను మనము వినేవారిగా మనము జీవించాలి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమవుతాడు? పశ్చాత్తాపపడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విధముగా జీవించే కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యోవేలు గ్రంథంలోకి వద్దామండి. మళ్ళొకసారి యోవేలు గ్రంథంలోకి వద్దాము. 2వ అధ్యాయం 14వ వచనం అయిపోయింది కానీ ఇప్పుడు 15వ వచనము. సియోనులో బాకా ఊదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి దేవుని లేఖనం? ఏమంటుంది? సియోనులో బాకా ఊదుడి ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? ఉపవాస దినములలో ఉన్నామా లేదా? ఉపవాస దినములలో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఉపవాస దినములలో మనము మరి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసములు చేసేవారిగా మనము జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. బాకా ఊదుడి ఉపవాస దినములు ప్రతిష్ఠించుడు అంటే, బాకా ఊదుడు అంటే ఇదొక అప్పట్లో, మరి ఇప్పట్లో అంటే 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 ఈయనని కొడితే ఈయనని తిడితే టీవీలో న్యూస్లో వచ్చేస్తుంది కదా. కానీ అప్పట్లో ఇవన్నీ లేవు. కాబట్టి బాకా ఊదడము మరి ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాకా ఊదడం గురించి అనే ఒక చిన్న మాట మనం చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 3వ వచనము. ఊదువారు వాటిని ఊదునప్పుడు అమ్మా ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుటనే నీ యొద్దకు కూడి రావలెను. హల్లెలూయా. ఇక్కడ మనము చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నక్షీ పనిగా వాటిని చేయింపవలను. అవి సమాజమును పిలుచుటకును, సేనలను తగ్గించుటకును, తరలించుటకును నీకుండవలను. హల్లెలూయా. ఇంకా మనము చదువుతా కిందికి వస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చదవండి. 4వ వచనం చదువుదాం. వారు ముఖ్యులైన ప్రధానులు వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. వీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమై పోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. చాలండి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాకా ఊదుడి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాలు ఎక్కడెక్కడో దూరంలో, అప్పట్లో మరి అరణ్యంలో కొండల వెనకాల అక్కడక్కడ దాక్కుని ఉండేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క శబ్దము చాలా పెద్దగా, చాలా గట్టిగా, చాలా బలముగా వినబడేది. కాబట్టి ఆ విధంగా అంటే ఇక్కడ మన సందర్భము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోవేలు ప్రవక్త ఏం చేస్తున్నాడు? యెహోవా నుండి ప్రత్యక్షమైనటువంటి ఆ వాక్కు జనాలకు తెలియపరిచి జనాలను సమకూర్చడానికి ఒక లీడర్గా, ఒక నాయకునిగా యోవేలు గారు ఉంటూ ప్రజలందరినీ సమకూర్చు, ప్రజలందరినీ మరి ఆయన ధైర్యపరుస్తూ, మీరు ఈ విధంగా చేయండి, ప్రజలను పిలువనంపండి, ఉపవాస ప్రార్థనలు, వ్రత దినములు ప్రతిష్ఠించుడి, బాకా ఊదుడి, జనాలందరినీ సమకూర్చుడి, మనం అందరము ఒక సైన్యముగా, ఒక గుంపుగా కూడుకొని దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం, దేవాది దేవుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాము. ఆయన మన పైన చేయాలనుకున్నటువంటి కీడు చేయకోకుండా ఆయన మన ఎడల పశ్చాత్తాపపడే విధంగా మనం అందరము కూడి ఏకముగా దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమపరుద్దాం అని చెప్పేసి ప్రజలందరినీ పిలువంపడి మీరు ఏం చేయాలా? బాకా ఊదుడు అని చెప్పేసి యోవేలు ప్రవక్త గారు ఒక లీడర్గా, ఒక సైన్యాన్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఈయన ఉండి జనాలను అందరినీ సమకూర్చి నడిపిస్తున్నట్లుగా, దేవుని దగ్గరకు సమకూరుస్తున్నట్లుగా మనం చూడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాలందరినీ ఒక దగ్గరికి సమకూర్చి, అందరినీ పిలిపించి, అందరినీ సమకూర్చి, అప్పట్లో ఫోన్లు లేవు కదా, మరి ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తే అమెరికా నుంచి మాట్లాడతారు, ఇంకెక్కడి నుంచి దూరం ప్రాంతాల నుంచి మాట్లాడతారు.
మరి అప్పట్లో మాట్లాడడానికి ఇవన్నీ లేవు కాబట్టి ఆ యొక్క బాకా ఊదడము, దాని ద్వారా ఒకసారి ఊదితే ఏం జరుగుతుంది, రెండోసారి ఊదితే ఏం జరుగుతుంది, మూడోసారి ఊదితే ఏం జరుగుతుంది, చిన్నగా ఊదితే ఏం జరుగుతుంది, పెద్దగా ఆర్భాటముగా ఊదితే ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చదువుకున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన జనాలను అందరినీ సమకూర్చే నాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడైతే మన మిలిటరీలో ఇలా ఊదుతూ ఉంటారు విజిల్లు, ఆ యొక్క పెద్ద పెద్ద బూరలు ఊదుతూ ఉంటారు. ఆ బూరలు ఊదిన ఏ విధంగా 1, 2, 3 సార్లు ఊదితే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, మనకు అర్థం కాదు అది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, అప్పట్లో అటువంటి అవకాశము ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఆ బూరల శబ్దమును విని వాళ్ళు సరిగా నడుచుకున్నటువంటి వారుగా మనము చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని స్వరాన్ని వినేవారిగా మనము జీవించాలి. హల్లెలూయా. 16వ వచనం చదువుదామండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు, చిన్నవారిని స్తన్యపానములు చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన బూర ఊది జనాలందరినీ సమకూరుస్తూ ఏ విధంగా రావాలి, ఏ విధంగా మీరందరూ సమకూర్చబడాలి అని అంటే, ఇక్కడ మనము సందర్భాన్ని చూసినట్లయితే చిన్న లేదు, ముసలి లేదు, ముతుక లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరు రావాలి. పెళ్లి కుమారుడు లేడు, పెళ్లి కుమార్తె లేదు, స్తన్యపానము చేయి పిల్లలను కూడా, అంటే పాలు తాగే చంటి పిల్లలను కూడా ఎక్కడికి తీసుకురావాలి, ప్రభు సన్నిధానానికి తీసుకురావాలి. ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పెళ్లి లేవు, పెళ్లి కుమారుడు వచ్చేయాలి, పెళ్లి కుమార్తె వచ్చేయాలి, సంతోషం లేదు, ఆనందం లేదు. హల్లెలూయా. అందరూ కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చదువుకున్నాం, పసరు పురుగులు అవన్నీ 4 రకాల పురుగులు వచ్చేసి వాళ్ళ పంట మొత్తం ఏం చేసినాయి, తినేసినాయి. కాబట్టి వానికి తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేరు, కరువు పరిస్థితిలో వారు ఉన్నారు. కాబట్టి అటువంటి కరువు పరిస్థితిలో నుండి సమృద్ధి అయిన పరిస్థితిలోకి మనము రావాలి. మళ్ళీ తిరిగి రావాలంటే మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి అందరూ, పెద్దలు, చిన్నలు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అందరూ కూడా ఏం చేయాలి? అక్కడికి ప్రభు సన్నిధానానికి రావాలి. ప్రభు సన్నిధానానికి వచ్చి దేవాది దేవుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ఏ విధంగా చేయాలంటే మనము చేస్తున్నటువంటి ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ఆయన ఏమైపోవాలి? పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి విధంగా మనం అందరము సమకూర్చబడి ఏం చేయాలా? దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా అని చెప్పేసి దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. హల్లెలూయా. సమయం అయిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకొక వచనం చదువుకుందాం. 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. 16 అయిపోయింది కదా. 17 యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని ఏ విధంగా ప్రార్థన చేయాలా, ఏ విధంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని చెప్పేసి యోవేలు ప్రవక్త గారు ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏ విధంగా ప్రార్థన చేయాలంట? దేవా యెహోవా, అయ్యా దయగల తండ్రి, మా ఎడల నీవు జాలి చూపుము అని ప్రార్థన విజ్ఞాపనలు చేయాలంట. ఎందుకు జాలి చూపాలి? మరి అన్యజనుల చేత వాళ్ళ కింద మేము బానిసత్వంలో కాకుండా, వాళ్ళకు మేము లొంగినవాడిగా, లోబడినవాడిగా, బానిసలుగా మేము కాకుండా ప్రభువా, మీ నామాన్ని హెచ్చించే విధంగా, మీ నామాన్ని ఘనపరిచే విధంగా, నీవే నిజమైన దేవుడవు, నీవే జీవం కలిగిన దేవుడవు, నీవే సహాయం చేసే దేవుడవు అని మేము అనేకులకు సాక్షిగా జీవించే